బంగారం వెండి ధరలు పరుగు ఆపడం లేదు. గతంలో బంగారం ఒక్కటే అందనంటూ దూసుకెళ్లేది. బంగారం భయపెట్టినా వెండి కాస్త ఊరటనిచ్చేది. కానీ కొన్నేళ్లుగా వెండి కూడా బంగారంతో పాటు పైకి వెళ్తుంది. లేటెస్ట్ వెండి ధరలు షాక్ ఇస్తున్నాయి. బంగారం వెండి ధరలు ఆదివారంతో పోలిస్తే సోమవారం మరింత పెరిగాయి. బులియన్ మార్కెట్లో కేజీ వెండి ధర 3,000 దాటింది. దీంతో ఒక్కసారిగా కిలో వెండి 1,48,000కు చేరి ఆల్ టైమ్ రికార్డును చేరింది. కేవలం 4 రోజుల్లోనే వెండి ధర 7,000 పెరిగింది. అంతకుముందు రోజే వెండి ధర 2,000 పెరిగి 1,45,000కు చేరుకుంది. ఈ ధర మరింత పెరిగి 1,48,000కు చేరింది. ఇక బంగారం విషయానికి వస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 430 రూపాయలు పెరిగి 1,12,550కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 400కు పెరిగి 1,03,200కు పలుకుతోంది. అంతర్జాతీయ పరిణామాలు, కరెన్సీల్లో ఒడిదొడుకులు లాంటివి బంగారానికి డిమాండ్ పెంచుతున్నాయి. ఇక గ్లోబల్ స్థాయిలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లు తగ్గించడం బంగారాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చింది. జియో పొలిటికల్ టెన్షన్లు, ఇన్ఫ్లేషన్ భయాలు కూడా బంగారం వెండి రేట్లు పెరగడానికి కారణమంటున్నారు నిపుణులు. ఇక మన దగ్గర ఫెస్టివల్ సీజన్ ప్రారంభం అవడం, దసరా, దీపావళి పండుగలు దగ్గరలోనే ఉండడంతో బంగారం కొనుగోళ్లు ఏకంగా 37% పెరిగిపోయి భవిష్యత్తులో వీటి ధరలు మరింత పెరిగే అవకాశం కూడా ఉందట. ఇక దసరా సమయంలోనే రేట్లు ఈ విధంగా ఉంటే దీపావళి సమయానికి మరింత పెరగవచ్చు అని అంచనా వేస్తున్నారు. ఇక సాధారణంగా దసరా, దీపావళి పండగ సమయంలో బంగారం వెండి కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ధన్తేరస్ రోజు బంగారం కొనడానికి మరింత ఆసక్తి చూపిస్తారు. దీపావళి పండగకు ముందు వచ్చే ధన్తేరస్ రోజు నగల షాపులు కిటకిటలాడుతుంటాయి. అందుకే ఈ సమయంలోనే బంగారు ధరలు ఇలా కొంటే ఇక దీపావళి సమయంలో బంగారు గురించి ఆలోచించడం కూడా కష్టమే కావచ్చు అని ఆందోళన చెందుతున్నారు పసిడి ప్రియులు.